అమ్మాయిల ఆల్ టైమ్ ఫేవరెట్. నిద్రలో లేపి అడిగినా కూడా ఏం తింటావు అని అడిగితే పానీపూరి చెప్తారండి. సో అంత ఫేవరెట్ అనమాట అమ్మాయిలకి. ఈ అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే పచ్చి బఠానీ అండ్ ఆలు అయితే పొట్టు తీసుకొని అందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి. నెక్స్ట్ పానీ కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, వాటర్ అండ్ ఒక చిన్న అల్లం ముక్క అండి వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి బఠానీ అండ్ ఆలు అయితే ఉడికిపోయిన తర్వాత దాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ మ్యాష్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా షాజీరా అండ్ ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బయట గప్చుప్ బండి వాళ్ళు వేయరు, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. అదేంటి అంటే క్యారెట్ తురుము. అది వేసి మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 to 4 టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. అవి కూడా మగ్గిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒకసారి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ మసాలా ఏదైతే ఉందో ఇది ఇందులోకి అయితే వేసేద్దాము. వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మనం పానీ కోసం అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక స్ట్రైనర్లో వేసి మంచిగా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి చింతపండు రసం, ఉప్పు, జీలకర్ర పొడి, నల్లుప్పు వేసి మంచిగా కలుపుకుంటే మనకి పానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనకి మసాలా కూడా రెడీ అయిపోయిందండి, చాట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పానీపూరి ఏంటంటే రెడీమేడ్ తీసుకున్నాను. పాపడ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే ఇక్కడ మనకి పానీపూరి కూడా రెడీ అయిపోయింది. సో మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందంటే ఒక్కొక్కరిని షేర్ కానీ 100 మందిని ఒకేసారి పంపించంటారు కదా, ఆ లెవెల్లో అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.